అందరికీ నమస్తే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న వార్త కాళేశ్వరం నీళ్ళు మేడిగడ్డ కన్నేపల్లి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. రైతుల కోసం ఎత్తిపోయాలంటున్నారు, వాళ్ళ కోసం కాదు మళ్ళీ దానిలో. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఛాన్స్ లేదు ఎత్తిపోయినకే, ఒకవేళ ఎత్తి అన్నారం నీళ్ళు వస్తే కొట్టుకుపోతాయి అంటుంది. అసలు నీళ్ళు ఎక్కడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఎల్లినో వచ్చింది, కరువు వచ్చింది, వాన ఎక్కడిది, వరద ఎక్కడిది, నీళ్ళు ఎక్కడివి, ఒక పక్క ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్నాయి. దీని మీద మాట్లాడదాం. మనతో రిటైర్డ్ ఇంజనీర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏంది మళ్ళీ కాళేశ్వరం గురించి ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు లేకుండే కరువు వచ్చింది కాబట్టి జ్ఞాపకం వచ్చింది. కానీ పనికిరాదు, కరువు వచ్చినా అది పనికిరాదు అంటున్నారు. మేము కాళేశ్వరం కరువును కాపాడుతుందనే అన్నాం అప్పుడే. ఎప్పుడైనా కాళేశ్వరం కడితే మేడిగడ్డ నీళ్లు ఇంత దూరంకి వెళ్ళి తీసుకురావాలన్నా, ఇంత కాస్ట్లీ నీళ్ళు తీసుకురావాలన్నా అంటే మనకు కావాల్సిన 10% సప్లిమెంటేషనే సరిపోతుంది మన ఇరిగేషన్కి. ఆ 10% సప్లిమెంటేషన్కి అది పనికొస్తుంది. తర్వాత రైతులు సకాలంలో నాట్లేయడానికి కూడా పనికొస్తుంది. సకాలంలో నాట్లేయడానికి ఈ కరువులో కూడా ఎందుకంటే మనకు వచ్చే నీళ్లు సాధారణంగా పోచంపాడు నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు 9 నెలలు వస్తాయి. 9 నెలలుగా నిండుతుంది అది నార్మల్గా. ఎప్పుడన్నా ఒకసారి ఆగస్ట్ ఎండింగ్లో నిండుతుంది. సో అంతకన్నా ముందే సీజన్ అయిపోతుంది నాట్లేసేది. కాబట్టి ఈ నీళ్ళతోనే మనం పోచంపాడు నింపచ్చు, మిడ్ మానేరు నింపచ్చు, లోవర్ మానేరు నింపచ్చు, ఆ లింక్ 3లో ఉన్న ఆ ప్రాజెక్టులను నింపచ్చు. అనేది కొండ పోచమ్మ కానీ ఆ మిగతా అన్ని నింపచ్చు. కానీ ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది ప్రభుత్వం దృష్టిలో. ఇప్పుడు 2 పియర్స్ కుంగిపోయినాయి. 100 పిల్లలలో 2 కుంగినాయి, అయినా ఏమి కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నీవు కాళేశ్వరం గేటు దించకుండానే పంపులు నడపచ్చు. ఇప్పుడు ఆ నీళ్ళు కావాల్సిన వాటర్ లెవెల్ ఆ పంపులకు అందేంత నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ కాదనుకుంటే మీరు మినిమం డ్రాడౌన్ లెవెల్కి మెయింటైన్ చేయండి. ఏ డ్యామేజ్ రాదు, ఏ లీకేజీ రాదు. ఒకవేళ వచ్చినా నష్టమే లేదు, వచ్చినా ఇక్కడ కూలిపోయేది లేదు, కొట్టుకుపోయేది లేదు. దాని యొక్క ఫ్లడ్ ఎంత అంటే మ్యాక్సిమం డిశ్చార్జ్ అన్ని 3 ఒక్కసారి కూడా కొలాప్స్ అయినా కూడా మీ డిశ్చార్జ్ నార్మల్ ఇదివరకు ఉన్న ఫ్లడ్ లెవెల్ కన్నా 50% కూడా రాదు. ఇదివరకు మనం 22లో వచ్చిన ఫ్లడ్ లెవెల్ ఉంది కదా, ఆ ఫ్లడ్ లెవెల్లో 108 లెవెల్కి వచ్చింది. ఇది ఉన్నది 100 లెవెల్, ఇంకా 8 మీటర్స్ పైన వచ్చినాయి. అది ఇవన్నీ. కానీ సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, నీళ్ళు కనుక ఎత్తిపోస్తే మొత్తం ఇవన్నీ కొట్టుకపోతాయి, భద్రాచలం మునిగిపోతుంది, 44 గ్రామాలు. అది వాళ్ళు సరిగ్గా చూడకుండా రాసిన రిపోర్ట్ అది. దానికి ఏం వాల్యూ ఉంది? ఎవరు రాసిండ్రు అది? ఎన్డీఏ వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా వచ్చినాక మేఘాలయం వచ్చిండ్రు, 3వ రోజు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చే వరకు ఇటు రిపోర్ట్ తయారు చేసింది, దాన్ని చదివేళ్ళు. దానిలో ఏమీ లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నడపచ్చు. కావాలంటే దానికి మా ఇంజనీర్స్ తరఫున, రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున మేము హామీ ఇవ్వగలుగుతాం. మా దగ్గర ఏముంది హామీ ఇస్తారని కానీ అనొచ్చు. కానీ నథింగ్ విల్ హ్యాపన్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. మీకు కావాల్సిన నీళ్ళని మిడ్ మానలు వేసుకోవచ్చు, లోవర్ మానలు వేసుకోవచ్చు, ఎస్ఆర్ఎస్పీలు వేసుకోవచ్చు. నడుస్తాయి ఇప్పుడు కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే అన్నీ నడుస్తాయి. మీరు ఎంత లెవెల్గా ఎంత నీళ్ళు పంప్ చేయాలనుకుంటే అంతే మెయింటైన్ చేయండి లెవెల్, నాట్ మచ్. ఎందుకంటే వాటర్ వెలాసిటీ డిసిపేషన్కి సరిగ్గా డిజైన్ చేయలేదు, అది కొద్దిగా లోపం ఉన్నది. అందుకని తక్కువ లెవెల్లో మెయింటైన్ చేస్తే నీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కింది సైడు నీళ్ళు ఇడిచిపెడితే కొట్టుకుపోతాయని ఒకటి ఉంది కదా, ఆ ప్రాబ్లం కొద్దిగా ఉంది. ఎందుకంటే ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు మోడల్ స్టడీ చేయకుండా చేసింది కాబట్టి. గవర్నమెంట్ చెప్పేది నీళ్ళు వస్తే సేమ్ మేడిగడ్డ ఎట్లయితే కుంగిపోయిందో 2 పిల్లర్స్, అన్నారం సింధిల్లా కూడా సేమ్ అదే టెక్నాలజీతో కట్టిండ్రు కాబట్టి అదే కట్టింది. కానీ ఉండవు. ఫస్ట్ టైం ఇండియాలో కాదు, వరల్డ్లో ఫస్ట్ టైం ఇట్లా కట్టినారు ఈ టెక్నాలజీతో. సీకెండ్ పైల్స్ అంటారు. కానీ ఉండవు, తట్టుకోలేవు, నీళ్ళు తట్టుకోలేవు అవి. ఇప్పుడు అంత ఫ్లడ్ని తట్టుకున్నాయి కదా, లీకేజ్ వచ్చింది, రెక్టిఫై చేసుకోవాలి. అంటే రెక్టిఫై అయినాయి, ఇదివరకు చేసుకున్నారు. ఎన్నో డ్యాములు అదివరకు కొట్టుకపోయినాయి. ఇదివరకు మిడ్ మానేరు కొట్టుకపోలేదా? వీళ్ళు చూడకుండా మిడ్ మానేరు కట్టేటప్పుడే కావాల్సిన లెవెల్ మెయింటైన్ చేయకుండా క్రస్ట్ లేబట్టిండ్రు, ఎర్త్ డ్యామ్ లేబట్టలే. లేకుంటే నీళ్ళు వచ్చినాయి, ఎర్త్ డ్యామ్ కొట్టుకుపోయింది. అట్లనే సిమిలర్గా ఇచ్చంపల్లి మన శ్రీపాద సాగర్ కూడా కొట్టుకుపోయింది. అది ఎక్కడ పేపర్లో రాలేదనుకుంటా. అది కూడా ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, ఏం చేస్తున్నావు అంటే నేను ఇట్లా ఇది కడుతున్నా, క్రస్ట్ మొత్తం సిబ్బే అంతా కడుతున్నా అన్నాడు. సరే మంచిది. ఏం లెవెల్ వచ్చిందంటే క్రస్ట్ ఫామ్ అయింది సార్, పిల్లర్ లేవడుతున్నాము. అరే క్రస్ట్ ఎట్లా ఫామ్ అయితే ఎర్త్ వర్క్ చేయలేదు కదా అంటే, అవును గారు చేయలేదన్నారు. మరి చేయకుంటే కొట్టుకుపోద్ది కదా అంటే, ఆల్రెడీ కొట్టుకుపోయింది సార్ అన్నాడు వాడు. సో అలా ఉంటుంది.
మిడ్ మానేరు. ఆ కాంట్రాక్టర్ నాతో మాట్లాడి అంటే కొట్టుకుపోద్ది కదా అంటే ఆల్రెడీ కొట్టుకుపోయింది సార్ అని చెప్పేసాడు. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్ళు కొట్టాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఏమన్నా పని చేయాల్సిన అవసరం ఉందా? ఏం పని చేయక్కర్లేదు. పంపులు నడిపిమంటే వాళ్ళు నడిపిస్తారు. పవర్ ఇవ్వాలి. పవర్ ఈజ్ రిక్వైర్డ్. పవర్ కనెక్షన్ ఉందో లేదో చూసుకోవాలి. ఉన్నాయి, అది కూడా ఉంది. పవర్ అన్నీ నడిపించినాయి కదా అవన్నీ. జస్ట్ చాలు చేయాలి, మోటార్ వత్తాలనా? నడపమనాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కావాల్సిన పవర్ ప్రొవైడ్ చేయాలి ఎస్పీడీసీఎల్ వాళ్ళు. ఇప్పుడు సార్ గోదావరిలో నీళ్ళు లేవు, కానీ మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న నీళ్ళే లేవు, అసలు నీళ్ళు ఎక్కడి వాన వచ్చి ఆ రిపోర్ట్ చూడకపోవచ్చు. వర్షం పడ్డది, నీళ్ళు వచ్చినాయి, వస్తుంటాయి. ఇక నుంచి ఎప్పటిదాకా 9, 10, 11 నవంబర్ దాకా నీళ్ళు ఉంటాయి, ఇబ్బంది లేకుండా వస్తాయి. అక్కడ మేడిగడ్డ ఎప్పుడైనా కన్నెపల్లిలో ఎప్పుడైనా ఈ కరువు నుంచి బయటపడవచ్చు మనం. ఈ కరువు నుంచి ఈజీగా బయటపడవచ్చు. నీకు ఎంత కావాలో చూడు, అన్ని మినిమం రావడం వల్లే మెయింటైన్ చేయండి, నాట్ మచ్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డాయి, నిండినాయి, నీళ్ళు మళ్ళీ కిందికి వదిలిన ప్రశ్న రాదు. ఒకవేళ అంత ఇడవాల్సిన పరిస్థితి వస్తే నామినల్గా పోతాయి. ఫుల్ నింపేస్తే మొత్తం ఇడవాల్సి వస్తుంది. మనం ఫుల్ నింపుతలేదు. మిడ్ పంపులు నడవడానికి ఏ లెవెల్ కావాలో ఆ లెవెలే మెయింటైన్ చేయాలి. ఆ లెవెల్ కూడా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు చూడు మేడిగడ్డ ఉంది, అదే 100 ఎఫ్ఆర్ఎల్. మనం 93.5 MDDL. మనం 93 పెట్టినా పంపులు నడుస్తాయి, 93 పెట్టినా నడుస్తాయి. మీరు 1 TMC వస్తే పంప్ చేయదలుచుకున్నారు అనుకో, 92.5 కూడా పెట్టచ్చు. లెవెల్ తక్కువ పెట్టినప్పుడు ఏమైందంటే ఆ కింద డిసిపేషన్ ఏమైనా ఎక్కువ నీళ్ళు వస్తే ఇడిచిపెడితే కింద ఇబ్బంది లేకుండా పోతాయి. అట్లా వీఆర్ యూజింగ్ యాజ్ ఎ బ్యారేజ్, నాట్ యాజ్ ఎ రిజర్వాయర్. అలాగే ఈ వచ్చిన నీళ్ళు అక్కడ మినిమం రావడం లెవెల్ అన్నారం బ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. అన్నారం వల్ల 3 meters తక్కువ పెట్టవచ్చు ఎఫ్ఆర్ఎల్ కన్నా. అట్లాగే మన సుందిల్లో ఉన్నది, ఆడ కూడా 3 meters కిందికి పెట్టండి. పంపులు నడుస్తాయి. పంపులు నడిచే లెవెలే నేను చెప్తున్నాను. ఆ లెవెల్ మెయింటైన్ చేసి పంపులు నడిచేటట్టు పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎల్లంపల్లిలో నీళ్ళు పడతాయి. సార్ అసలు మేడిగడ్డలో జరిగిన ప్రమాదం 2 పిల్లలు కుంగినాయి కదా, దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే నిజంగానే కాళేశ్వరం మొత్తం పోయినట్టుగానే భావించాలనా? వాటికి రిపేర్ చేసుకోవాలి. పెద్ద పని, అది చాలా పెద్ద పని ఏం లేదు. అవి ఈవెన్ వాటినే కొత్త టెక్నాలజీ వచ్చింది, వాటినే గ్రౌటింగ్ చేసి నింపొచ్చు. ఇవ్వాలి రేపు కాంక్రీట్ కింద వ్యాక్యూమ్ ఎక్కడైతే క్యావిటీస్ ఉన్నాయో వాటిని కాంక్రీట్తో కూడా నింపొచ్చు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చెప్తారు వాళ్ళు. కానీ ఓపుకుంటే వాళ్ళు నడిపించే ఇంటెన్షన్ ఉంటే అన్నీ వస్తాయి గవర్నమెంట్కు, ఎవరికైనా, గవర్నమెంట్కే కానీ అక్కడ ఉన్న ఇంజనీర్కి కానీ. పాప ఆయన ఏదో టెంపరీ రిపేర్ చేసిండట ఈఎన్సీ, అప్పుడు అని ట్రాన్స్ఫర్ చేశాను. తప్పు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక అని అంటారు. మరి కూర్చిండు అని పేపర్లోనే వచ్చింది అది. మరి ఇక వాళ్ళకే తెలియాలి అది. తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా ఈ పంపు చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం రాదు. ఒకవేళ వచ్చిందని అనుకున్నా కూడా నథింగ్ విల్ హ్యాపెన్. 44 ఊర్లు కొట్టుకపోవు, ఏ ఊరు కొట్టుకపోదు, ఒక్క ఊరు కూడా కొట్టుకపోదు. ఓకే, ఎట్లా వచ్చింది ఆ మాట? ఎవరు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే తెలియకుండా అనొచ్చు, దాని కానీ. ఎందుకంటే అన్న నీళ్ళకన్నా ఎక్కువ మొన్న ఫ్లడ్ వచ్చింది కదా, 2022లో వచ్చిన ఫ్లడ్లో 50% కూడా రాదు. అన్ని ఒక్కసారి పోతే కూడా అంత రాదు. అట్లనే అనేది దాని యొక్క డిశ్చార్జ్ 29,000 35,000 క్యూసెక్లు, 30 లక్షల క్యూసెక్ల నీళ్ళు మామూలు కాదు అది. సార్ మీరు గోదావరి మీద వర్క్ చేసినారా? మీ పని చేసినాను. ఏ ప్రాజెక్ట్లో చేసిండ్రు? నేను ఎల్ఎండిలో పనిచేసినాను, ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పనిచేసినాను, శ్రీశైలం డ్యామ్లో పనిచేసినాను, నాగరసాల కెనాల్లో పనిచేశాను. తర్వాత విజయనగరం దగ్గర ఉన్న ఆ ప్రాజెక్టు కూడా నేనే ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించినాను. ఆడ 3 ప్రాజెక్టుల్లో పంపిస్తే ఆ 3 కూడా అయిపోయినాయి దాదాపు. ఆడ నేను ఎస్సీగా ఉన్నప్పుడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేనికోసం కట్టింది సార్? మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా దాని మీద. మనకు మొదలు కాళేశ్వరం దీనికి ఆదిలాబాద్కి వెళ్ళి తీసుకోవాలని అనుకున్నారు. అక్కడి నుంచి ఆ నుంచి నీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ లెవెల్కి ఒప్పుకోలే. అన్ఫార్చునేట్గా తుమ్మిడిహట్టి దగ్గర కడితే ప్రపోజల్ ఉన్నది. తుమ్మిడిహట్టి దగ్గర ఎవరు పోకుండానే ఏదో చేశారు. పోయే పరిస్థితి లేదు అక్కడ. మేము కూడా కిందికి వెళ్ళిపోలే, పైకి వెళ్ళి హెలికాప్టర్లు పోయి చూసినాము తప్ప కిందికి ఎక్స్పర్ట్ కమిటీలో పోయినాను. ఎక్స్పర్ట్ కమిటీలో మెంబర్. మీతో చాలా మాట్లాడాలి అయితే. అయితే ఆ 152కు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అనవసరంగా ఇది కడుతున్నారని అక్కడున్న సీఎం డివో లెటర్ రాసిండు మన దగ్గర, మన సీఎంకు. ఇట్లా మీరు అనవసరంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇట్ విల్ బికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అని కూడా రాసిండు ఆయన. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది.
ఎందుకంటే ఇవన్నీ కరస్పాండెన్స్ అంతా నేనే చేసిన కదా, వాళ్ళకి పంపించిన లెటర్లు కానీ ఇవన్నీ రిపోర్ట్లని నేనే మళ్ళీ ఆఖరికి ఫైనల్ చేస్తూ ప్రింట్ తీసి అందరు సంతకాలు తీసుకొని పంపించేది నేనే కాబట్టి అన్నీ నా దగ్గర ఉంటాయి. సో అలా ఆయన ఉత్తరం రాసిండు. అట్లా మన వాళ్ళు ఏం చేసిండ్రు 152 లెవెల్ అనుకొని మన కెనాల్ సిస్టమ్ తయారు చేసాను. 152 మీటర్స్ 152 మీటర్స్లో ఉన్న ప్రాజెక్ట్ అనుకొని మిగతాయి చేసాను. సో 152 148 చేస్తే మనకు కావాల్సిన డిశ్చార్జ్ అందులో రాదు. లెవెల్ ఆల్రెడీ టనల్ తవ్విండ్లు, కెనాల్ కొంత తవ్విండ్లు పార్ట్లీ. సో అది మనకు రాకుండా పోతుంది. ఒకవేళ దాన్నే వాడుకోవాలంటే 50% వస్తుంది దాదాపు, అంతకన్నా ఎక్కువ రాదు 148కు వాళ్ళు ఒప్పుకుంటే. ఫడ్నవీస్ అప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఆయనే కొట్లాడిండు దీన్ని ఇవ్వకూడదని మహారాష్ట్రలో. ఇప్పుడు ఆయన సీఎం ఇచ్చినాక పర్మిషన్ ఎట్టు ఇవ్వగలుగుతాడు పాపం, ఇవ్వలేడు. అది ఆ ప్రాబ్లంతోనే ఆయన ఇయ్యను అన్నాడు. 148కి ఇచ్చింది కదా సార్, 148కి ఇచ్చాను. 152 మనం 150 అనుకొని చేసినాం. కెనాల్ సిస్టమ్ అవన్నీ 152కి చేసినాం, 148కి చేయలేదు. కానీ 150 కూడా వస్తలేదు కదా పర్మిషన్, 150 కూడా లేదు. రాదా? మరి వాళ్ళు ఇస్తే మంచిదే. 152 అయితే ఇంకొద్దిగా ఉపయోగం, కొంత ఎంతో కొంత వస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇచ్చినారు రిపోర్టు, మీరు అనుకున్న క్వాంటిటీ పంపింగ్ ఇంత క్వాంటిటీ యూ కెనాట్ పంప్ డ్యూరింగ్ ఎనీ ఇరిగేషన్ ఇయర్ అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. అంత అవైలబిలిటీ లేదని ఒక రిపోర్ట్ ఇచ్చినారు అక్కడ. అందుకని అప్పుడు ఆల్టర్నేటివ్గా కిందికి పోయి ఇక్కడ మేడిగడ్డ దగ్గర అబండెంట్. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కమిటీ వేసిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. మీరు ఉన్నారు దానిలో, నేను ఉన్నాను. మీరు మేడిగడ్డ కట్టొద్దు అని చెప్పిండ్రా? రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిండ్రు, అసెంబ్లీ కూడా చెప్పిన మాట. మీరు వద్దంటే కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డికి అట్లా కాదు. రిపోర్టు వ్యాప్ కోర్సుకు కన్సల్టెన్సీకి ఇచ్చారు. వ్యాప్ కోర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకి పంపు చేయాలన్నారు. సీఎం కూడా అదే దృష్టిలో ఉన్నాడు. డైరెక్ట్గా ఆడికి పంపిస్తాం, ఆడ ఈడ ఎందుకన్నట్టుగా ఏదో అన్నట్టున్నారు. సో ఆడికి ప్రపోజల్ పెట్టాడు. అరే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఓపెన్ కెనాల్ దవ్వటానికి లేదు, టనల్ కూడా దవ్వటానికి లేదు. ఆడ మైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. సో వీటి మూలంగా నువ్వు కెనాల్ దవ్వరాదు, పైప్ మనం ఇది కూడా కెనాల్ దవ్వరాదు, టనల్ కూడా లేదు. రెండే సోర్స్ మనకు. మూడోది పైప్ లైన్ కూడా చేస్తాం. ఈ 3 దాకా అవి వేయడానికి ఆడ కుదరదు, ఎందుకంటే బొగ్గు నిక్షేపాలను కూడా వాడుకోవాలి కదా. సో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని మీరు కట్టొద్దు మేడిగడ్డ, బికాస్ పంపింగ్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ ఇది నాట్ ఫీజబుల్ అన్నాం. ఇన్ వ్యూ ఆఫ్ ది కోల్ మైన్స్ అండ్ ఓపెన్ కెనాల్ ఈజ్ నాట్ పాసిబుల్, టనల్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్స్ వై ఇట్స్ నాట్ ఫీజబుల్ అన్నాం అంతే. కానీ మీరు ఇచ్చిన రిపోర్ట్ చదివి తర్వాత ఇంకొక రిపోర్ట్ తర్వాత ఇచ్చినాం, మేడిగడ్డ కూడా కట్టొచ్చు అని. మేము మళ్ళీ పోయినాక మళ్ళీ మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని ఇచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ నిన్న కూడా ఆ పేరా చదివేండు, కింది పేరా చదవలేదు అంతనే. అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ ఒక పేరు వదిలేసిండా? వదిలేసాడు. అదే కదా, మేము ఎందుకు ఫీజబుల్ కాదనేది రాసినాం కదా అందులో. ఇది మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకే. అప్పుడు ఈ 3 బ్యారేజీలు లేవు లేవు అప్పుడు అప్పుడు ఆ ప్రశ్న రాలే. అప్పుడు మేము ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేల్కొని మరి ఏం చేయాలని ఆలోచన చేసి దెన్ దే గాన్ ఫర్ 3 బ్యారేజెస్. 3 బ్యారేజెస్ పెట్టి చేశాను. ఇది వర్కౌట్ కాదన్నప్పుడు దాన్ని వర్కౌట్ కాదు కాబట్టి అప్పుడు మీకు అన్నారం సుందిల్లో కట్టేసి అందులో గోదావరినే వాడుకున్నారు ఆ టెక్నాలజీ. దేనికోసం సార్? వరద జలాల కోసం అని కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు. వరద జలాల కోసం కట్టినరా? దేనికోసం కట్టినారు కాళేశ్వరం? మనకు ఎస్ఆర్ఎస్లో నీళ్లు రావు, కావాల్సిన వర్షపాతం తక్కువ ఉంది, టైంలీలే రావు. మరి వీటన్నిటికీ ఎప్పుడు సరిగ్గా పంటలు పండతలేవు. సో దాంతో సప్లిమెంట్ నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే కింద ఉన్నాయి. కాబట్టి మనకు ఆ కింద నీళ్ళని పంపు చేసుకుంటే మనం పుష్కలంగా పండించినాము. 2 సంవత్సరాలు పడినాయి కూడా. 80 TMC పంపు చేసిన దాదాపు ఒక సీజన్లో మేడిగడ్డ నుంచి మన అక్కడ నుంచి. అప్పుడు ఈవెన్ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కూడా పంపు చేసిండ్రు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎస్ఆర్ఎస్పికి పోయించిండ్రు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళు పోయినాయి, ఇప్పుడు కూడా పోతాయి. 3 పంప్ హౌజులు కట్టి ఉన్నాయి. 2 కట్టినా సరిపోతుంది. ఒకవేళ ఫుల్ నింపాలంటే 3 పంప్ హౌజులు కావాలి. సగానికి నింపితే చాలనుకుంటే 2 పంప్ హౌజులు నడిపిస్తే కూడా సరిపోతాయి. అందులో ఓన్లీ 2 పంప్ హౌజెస్. ఫస్ట్ కింద ఉన్న 2 పోచంపాటి దగ్గర కూడా ఒకటి ఉన్నది పంప్. వరద జలాల కోసమే కట్టిండ్రా దాన్ని కాళేశ్వరాన్ని? మనకు సాట్ ఫాల్ని నింపుకోవడానికి. వరద అనేది దాంట్లో నీళ్ళు అబండెంట్లీ అవైలబుల్. వరద వస్తే అవసరం లేదు, వరద వస్తే అవసరం లేదు. ఇక్కడ పైన వరద వస్తే అవసరం లేదు, కింద వరద వస్తున్నది. గోదావరి సిస్టమ్లో ఎట్లుందంటే టోటల్ 1600 కిలోమీటర్లు ఏమంటాం కదా, అందులో ఫస్ట్ 2/3 నీళ్ళు సరిగ్గా రావు. ఫస్ట్ 2/3 ఆఫ్ ద లెంత్, లాస్ట్ 1/3లోనే 2/3 ఆఫ్ వాటర్ వస్తుంది. ఎంతైతే వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులో 2/3 వాటరు లాస్ట్ 1/3లోనే వస్తుంది. ఆ వాటర్
అవి ఎక్కడ అంటే మన మేడిగడ్డ అండ్ కింద ఆడ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాణహిత దగ్గర పోతున్న నీళ్లు తప్ప తెలంగాణ రైతాంగం నీళ్ళు ఇచ్చే అవకాశం ఎక్కడ నుంచి ఉందా గవర్నమెంట్కి? ఆప్షన్ ఉంది ఏమన్నా? లేదు, ఎక్కడ లేదు. తీస్తే అక్కడి నుంచి తీయాలి. తుమ్మిడిహట్టిది కొద్దిగా ఉన్నది. ఆ తుమ్మిడిగట్టిది నాట్ పాజిబుల్ అన్నారు, బికాజ్ ఆఫ్ లెవెల్ పర్మిట్ చేస్తలేదు, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నది కన్నపల్లి. ఇప్పుడు రెడీగా కట్టి ఉండేదాన్ని వాడుకోలేక కొత్తది ఎప్పుడు కడతారు? ఇప్పుడు నాకన్నా మీరు కనీసం 20 ఏళ్ళు చిన్న. అవును, మీరు కూడా చూడలేరు ఆ నీళ్ళు తెస్తారని అంతే ఎవరన్నా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు కట్టలేరు కాదు. కానీ తెలంగాణకు వైట్ ఎలిఫెంట్ అంటే భారం అయిపోయింది, వేస్ట్ అయిపోయినాయి ₹1,00,000 కోట్ల. మీకు ఇప్పుడు దప్పికేసింది, దూపేసింది. మంచినీళ్ళు కావాలి ఉంటే నాగర్ ఇస్తాను, బయట ఉన్నారు నీళ్ళు కావాలి, షాప్లోకి వెళ్ళి బాటిల్ కొనుక్కుంటారు. ₹15 పెట్టుకుంటారా? మీరు ఎయిర్పోర్ట్లో పోయినాక దప్పికేస్తుంది, ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు. ఇక్కడ ₹15 దొరికేది, ఆడ పోయినా ₹100 అవుతుంది కదా. అదే వాటర్ ఆడ ₹100 కొంటావా? అక్కడ పోయేందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి తాగుతామని అంటావా? కొనేస్తావు. ఇదిగా అంతే, అవసరాన్ని బట్టి వాడుకోవాలి. దిస్ పంపింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద టోటల్ క్రాప్ పీరియడ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ పంపింగ్ ది డిఫిసిట్ క్వాంటిటీ. కరువు వచ్చినప్పుడు బాగా ఆదుకుంటుంది. ఇప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది చూడండి. ఇంతకుముందు 3 సంవత్సరాలు రాలే, కానీ ఇప్పుడు వచ్చింది. అది ఎస్ఆర్ఎస్ నీళ్ళు వస్తాయి, బాగానే పర్వాలేదు, అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు రావు. అది కూడా ఎండిపోయినాయి. ఈవెన్ ఫస్ట్ క్రాప్ కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే రిజర్వాయర్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి సార్. అన్ని ఖాళీ లేవు, రిజర్వాయర్స్ ఎక్కలేవు నీళ్ళు. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు, సింగూరుని తప్ప. కాళేశ్వరంతో సింగూరు నిజాం సార్ కూడా నింపొచ్చు, పంపు చేయగలిగితే. మనం కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ ఉంది కదా, మల్లన్న సాగర్ ఇడితే అడిపోతాయి. కానీ మల్లన్న సాగర్ నుంచి ఇద్దామని ప్లాన్ వేసింది అప్పుడు గవర్నమెంట్. అరే మల్లన్న సాగర్కి ఇంత లిఫ్ట్ చేసి ఇక్కడ పోసి నిజాం సాగర్కి ఇప్పుడేమో ఎందుకు అని అప్పుడు మేము సజెస్ట్ చేసినాం. నేను ఆ వెంకటరామారావు గారు సజెస్ట్ చేసినాం. లేదు, ఆ ఫ్లడ్ వర్క్ ఎలా నుంచి పంపులు పెడితే ఆడ వచ్చేస్తుంది, ఇంత పంపింగే ఉంటుంది అక్కడ అని అంటే నచ్చింది ఆయనకు. వెంటనే ఓకే అన్నాడు, శాంక్షన్ చేసిండు, కట్టడం కూడా జరిగిపోయింది. ఓకే, ఆ 2 పంపులు పోచంపాళ్ళ పోయడానికి ఇక్కడ మల్లన్న సాగర్ పంపు చేస్తే దాదాపు 38 కోట్లు అవుతుంది పర్ టీఎంసీ నీళ్ళు. అదే కొండపోచమ్మకి ఓన్లీ మేడిగడ్డ నీళ్ళే తీసుకురావాలంటే 40 కోట్ల పైన అవుతుంది. ఓన్లీ కరెంట్ బిల్లు అని చెప్పేది. శాలరీస్, ఫిక్స్డ్ ఛార్జెస్ అవన్నీ కౌంట్ చేయట్లే. ఇవి చేస్తేనే అంత అవుతుంది. మళ్ళీ పోచంపాడు నీళ్ళే సర్ప్లస్ అయ్యి ఫ్లడ్ కెనాల్లో వచ్చి నీళ్ళు వచ్చినాయి అనుకో, 20 crores వచ్చేస్తాయి. పర్ టీఎంసీ 20 crores వస్తాయి. ఏది కొండపోచమ్మ సాగర్కి. ఇప్పుడు ఆ నీళ్ళే హైదరాబాద్కి ఆధారం. రేపు మల్లన్న సాగర్ను కొండపోచమ్మ ఆడ ఇప్పుడు లేవు కదా సార్. ఇప్పుడు ఎట్లా లేవు, పంపు చేస్తే వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ పంపు చేసే పరిస్థితిలో ఉన్నట్టు లేదు. కరెంటు కావాలి, కరెంటుకు కావాల్సినంత వీళ్ళ దగ్గర బడ్జెట్ పెట్టుకోవాలి, పంపు చేసుకోవచ్చు. మనకు అది ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది రాదు. మేడిగడ్డ తప్ప వేరే గత్యంతరం లేదు. అది తుమ్మిడిహట్టి మీరు ఎప్పుడు కడతారో తెలియదు. ఆ కట్టినా 50% రావు. ఆడ కూడా ఒక లిఫ్ట్ ఉంది, ఆల్రెడీ ఒరిజినల్గానే ఉంది లిఫ్ట్. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. సార్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని ప్రాజెక్టులు డిపిఆర్లు తయారు చేసినారు, ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, దగ్గరుండి అని చూసినారు కదా మీ సర్వీస్లో. మేడిగడ్డ పియర్స్ ఎందుకు కుంగినాయి సార్? ఇది సీక్ అండ్ పైల్స్ అని ఒకటి ఆ సిస్టంలో పెట్టిండు. ఎందుకంటే మొత్తం శాండ్ బెడ్ మీద, సాధారణంగా అన్ని రివర్స్ మీద పర్టికులర్లీ శాండ్ ఉన్న కాడ బ్యారేజ్ కట్టినప్పుడు హెడ్ ఆఫ్ వాటరు 10 ఫీట్లు, 12 ఫీట్లు, 13 ఫీట్లు, 14 ఫీట్ల కన్నా ఎక్కువ పెట్టద్దు. మనం ఏం చేసినాం, 30 ఫీట్లు పెట్టినాం. మనకు నీళ్ళు ఎక్కువ కావాలని పెట్టాను. ఓకే, అది కాకుండా ఇలా పెడితే సరిపోయేది. ఇప్పుడు అంతే లెవెల్కి మెయింటైన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మన కృష్ణా బ్యారేజ్ ఉంది, గోదావరి బ్యారేజ్ ఉన్నది. వాటి హైట్ ఎంత? 12 ఫీట్లు, 13 ఫీట్లు. ఇది ఇదా 30 ఫీట్లు. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, శాండ్లోకి వెళ్ళి నీళ్ళు పోతాయి. శాండ్లోకి వెళ్ళి వాళ్ళకు అప్ స్ట్రీము కట్ ఆఫ్ వేసిండ్రు. మనం అడ్డు షర్ట్ ఆడతాం కదా, అవును, పత్తాలు చూడకుండా షర్ట్ కడతామా? అట్లనే ఇది కింద ఏముంది, ఆ వేసే పైల్స్ ఎట్లా దిగుతున్నాయనే కనబడదు మనకు. అవి పోతాయి, కిందికి పోతాయి. అది ఓటుకోటి దిగినది మనం 1/3 కట్ చేసి మళ్ళీ కాంక్రీట్ నింపేస్తున్నాం.
అది ఒక 10 మీటర్లు కిందికి వేసిన తర్వాత అది ఒక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ డిగ్రీ వంకర పోయినా ఆ కింద పోయినాక రెండు టచ్ అయి ఉండవు, ఇలా గ్యాప్ ఏర్పడుతుంది. ఈ గ్యాప్లకి వెళ్ళి నీళ్ళు పోయినాయి. ఈ గ్యాప్లకి వెళ్ళిపోయి శాండ్ని కొట్టేసింది. అది జరిగింది. తర్వాత నార్మల్గా ఈ సీకెండ్ పైల్స్ కూడా 2 rows వేయాలి. ఇక్కడ మనం ఒక సింగిల్ రోనే వేసాను. ఆ సీకెండ్ పైల్ వేసేటప్పుడు నేను చూశాను అక్కడ. వాళ్ళ దగ్గర వెల్ పాయింట్ ఎక్విప్మెంట్ కూడా వాడి కొంత పనులు చేసినారు. అప్పుడు వెల్ పాయింట్ ఎక్విప్మెంట్ అంటే మనం ఏం లేదు, డీవాటరింగ్ కొరకు ఇసుక నుంచి నీళ్లు బయటికి తోలేసి ఇసుక వేస్తారు, డ్రై ఇసుక వచ్చేస్తుంది. అప్పుడు ఆ సిస్టమ్ కూడా వాడిన 2 ప్రాజెక్టులు 3 కూడా చూసినాను అక్కడ కూడా. అది మా డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియదు, నేను చేయించిన లోవర్ మానేర్ డెవలప్ ఉన్నప్పుడు నేను అది వీటి వెల్ పాయింట్ ఎక్విప్మెంట్ నేను వాడినా కాబట్టి దాన్ని చూడంగానే చెప్పిన మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది వెల్ పాయింట్ ఎక్విప్మెంట్ అయ్యా, శాండ్లో నీళ్ళు బయటికి తీస్తారు, తర్వాత ఓపెన్ ఎక్స్కవేషన్ ఈజీగా చేస్తారని చెప్పిన. అట్లా ఆ సిస్టమ్ కూడా వాడినాను. ఈ సీకెండ్ పైల్స్లో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ పెట్టినవి కింద లోపల హార్డ్ స్టాటాలో కనీసం 1/2 మీటర్ 1 మీటర్ పోవాలి. అది పోయిందో లేదో నోబడీ నోస్. సార్ ఈ గవర్నమెంట్లో అంటే మీలాంటి తెలంగాణ బేస్డ్ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణలో పనిచేసిన వాళ్ళు కదా, తెలంగాణలో అన్ని ప్రాజెక్టుల మీద. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైనా సలహాలు తీసుకుంటారు మీ దగ్గర ఎప్పుడన్నా? ఇప్పుడైతే ఎవరు తీసుకోవాలి, అంతకుముందు మా దగ్గర తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మాకన్నా ఎక్స్పర్ట్ కేసీఆర్ అయింది కాబట్టి ఆ తర్వాత బంద్ చేసిండు. ఫస్ట్ టైంలో మేము మా సలహాలు గంటల కొద్ది కూర్చున్నాం మేము. ఫస్ట్ గవర్నమెంట్ కూర్చున్నాం, మేము సలహాలు ఇచ్చినాం. ఏదో అన్నాడు, ఈ నీళ్ళు ఇక్కడ పెట్టి పంపు చేద్దాం అంటే అట్లెందుకు ఇట్లా చేయండి అని చెప్పినాము. ఓ అట్లయితే పర్వాలేదు అన్నాడు. ఏదో ఆడ డ్రింకింగ్ వాటర్ కొరకు ఏ గుట్ట మీదకి ఎక్కించి నడుస్తుంది, ఇరిగేషన్కి అట్లా వీలు పడదు. ఇది హ్యూజ్ క్వాంటిటీ, ఎక్కువ ఎంత హెడ్ లాస్ అయితే అంత కాస్ట్ పెరుగుతుంది. అట్లా రాకుండా ఉండడానికి మేము సజెషన్ ఇచ్చినాం, మార్చుకున్నాడు. ఫాలో అయ్యిండు మీరు చెప్పిన సజెషన్ కేసీఆర్. ఇప్పుడు ఫ్లడ్ కెనాల్ పంపింగ్ పెట్టింది మేము చెప్పిన సలహానే. ఓకే, ఎస్ఆర్ఎస్ నీళ్ళు పంపచ్చు. ఇప్పుడు పోయినాయి పంపిస్తున్నాం, మీరు అందరికి కనబడుతుంది నీళ్ళు అని 3వ పంపు కూడా ఆన్ చేసి కనబడేట్టు పోసాను. అప్పుడు ఈ గవర్నమెంట్ ఎవరైనా అడుగుతారా సార్ మనం? ఈ గవర్నమెంట్ ఇప్పుడు అయితే మమ్మల్ని ఎవరిని అడుగుతలేరు. నో సలహాలు. వాళ్ళు ఏమైనా చేస్తే అడుగుతారు, చేయాలని ఉంటే అడుగుతారు. ఏది చేస్తున్నారు? ఎక్కడైనా ప్లానింగ్ చేసిన లాగా ఇది చేయాలని వాటి ఎస్టిమేట్ చేస్తే మాకు మేమైనా చేస్తాము, చెప్తాము. అట్లా ఇంజనీర్స్ ఫోరం అని సంప్రదిస్తుంది గవర్నమెంట్ ఎప్పుడన్నా? ఇప్పుడైతే సంప్రదిస్తలేరు. రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంతో పని లేదు తెలంగాణ గవర్నమెంట్కి. లేదు, నాకు తెలిసి ఉన్నట్టు అనిపిస్తలేదు. కానీ వీళ్ళేం ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఇప్పుడు ఎక్స్పర్ట్ అక్కర్లేదు, నువ్వేమైనా చేయాలంటే అవసరం. ఏ పని చేయకుంటే ఏం అవసరం? నువ్వు ప్రాజెక్ట్ కట్టాలంటే ఇంజనీర్లో సజెషన్ తీసుకోవచ్చు, ఎక్స్పర్ట్స్ సర్వీస్ తీసుకోవచ్చు, అదర్ స్టేట్ వాళ్ళతో కూడా సజెషన్ తీసుకోవచ్చు ఏది బాగుంటుందని. మీరు అది చేసేదే లేనప్పుడు ఏ సలహాలు ఎందుకు? ఇక ఒట్టిగానే కావాలన్నా సలహాలు? అదే నా ఉద్దేశం అది. అట్లా ఏదైనా చేస్తే ఉంటే చెప్తాము. ఏం సార్ ఇంకా మీరు చెప్పేది ఫైనల్గా మేడిగడ్డ తప్ప వేరే? నాకు తెలిసి కరువులో మేడిగడ్డ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు మనకు. ఇప్పుడే కాదు, నేను అప్పుడే చెప్పినాను, ఇది తయారు చేసినప్పుడే అక్కడ మాత్రమే నీళ్ళు ఉన్నాయి. మీరు రిపోర్ట్ తయారు చేసినప్పుడు మేము తయారు చేసినప్పుడే చెప్పినాం ఆడ నీళ్ళు ఉన్నాయి. నేను మొదట్లో అనుకున్నాను, మా వెంకటరామారావు మొదలు ప్రపోజ్ చేసాడు, ప్రాణహిత నీళ్ళు వాడుకుందాం ఇట్లా అని. మేడిగడ్డ అనలే ఆయన. అరే ఈయనేందయ్యా ఇట్లా మాట్లాడతాడు, గోదావరి దాటేసి నీళ్ళు తెచ్చుకుంటామా, గోదావరి ఇంత పెద్ద గోదావరి ఉండంగా అని అనుకున్నాం మొదట్లో. కానీ వాస్తవంగా అది అవసరం పడ్డది. అది ఎందుకంటే ప్రాణహితలో నీళ్ళు ఉన్నాయి. ప్రాణహిత వచ్చి మహదేవ్పూర్ దగ్గర ఆడ కలుస్తాయి, అదే మన కాళేశ్వరం దగ్గర. మేడిగడ్డ కానీ సబ్స్ట్రీమ్ కాళేశ్వరం దగ్గర 2 అదే కింద సరస్వతి అంటాం, త్రివేణి సంగమం కదా, దానికి డౌన్ స్ట్రీమ్లో కట్టారు. ఏది బెటర్ సార్? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమో 9 అంటుంది, పోయిన గవర్నమెంట్ అంటే అప్పుడు కూడా అన్నారు. వాడు ఆ పర్మిషన్ ఇస్తలేరు కదా, తెచ్చుకుంటే పర్వాలేదు 152కి ఇస్తే చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ కట్టిన దానికే గతి లేదు, ఇక కొత్తది ఎప్పుడు కట్టాలి, దానికి ఎంత అమౌంట్ కావాలి? కానీ గవర్నమెంట్ అదే కడతాం దీన్ని వదిలేస్తాం అన్నట్టు మాట్లాడుతుంది. కట్టని మరి పైసలు ఏవి? ఇప్పుడు 2.5 ఏళ్ళు ఏం అడుగు ముందు కదలలేదు కదా. అవును, దాని పర్మిషన్ ఇస్తారా? అంటే వాటర్ సోర్స్ ఏది బెటర్ సార్? వాటర్ సోర్స్లో మేడిగడ్డనే వేరు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది, అక్కడ నీకు కావాల్సినంత వాటర్ అవైలబిలిటీ లేదని ఇచ్చింది. ఇక్కడ 9 ఓకే, పంపింగ్ కొరకు నీళ్ళు ఇంత డిశ్చార్జ్ అయిపోతుంది, కానీ ఫర్ పంపింగ్ యూ కెనాట్ లివ్ దిస్ మచ్ ఆఫ్ వాటర్ అని ఇచ్చాను. ఓకే, ఎందుకంటే మనం 1,00,000 క్యూసెక్లు వస్తే 1,00,000 పంపు చేయం కదా. అవును, మనం చేసేది ఎంత 30,000 ఉంటుంది, మ్యాక్సిమం 25,000 30,000 క్యూసెక్లు పంపు చేస్తాం, అంతకన్నా ఎక్కువ చేయలేము. 70,000 పెట్టిదే కదా. అవును, సో అది కౌంట్ చేసినప్పుడు కనబడుతుంది, కానీ పంపింగ్కు పనికిరాదు. అట్లా ఓకే, ఎక్కడైనా అంతే. ఈడ కూడా 1,00,000 2,00,000 15 లక్షలు 20 లక్షల క్యూసెక్లు కూడా వస్తుంది. మనం పంపే చేసేది ఎంత? మనకి ఎంత అవసరమో అంత. మన పంపుల కెపాసిటీ మన కాలువలు 30,000 క్యూసెక్లు, 40 ఎక్కువ లేక 40,000 క్యూసెక్లు.
3 క్యూసెక్లుగా 3 టీఎంసీ పర్ డే అని డిజైన్ చేసి పెట్టుకున్నారు. అది కూడా మేము అప్పుడు రాసాము. తర్వాత సివిల్ స్ట్రక్చర్ కట్టాలంటే కష్టం అవుతుంది, 30 టీఎంసీ కూడా ఓన్లీ సివిల్ స్ట్రక్చర్ కట్టండి అని అంటే దాన్ని అప్రూవ్ చేశాను. సివిల్ స్ట్రక్చర్ కాదు, మొత్తం కట్టేశాను. సరే జరిగిపోయింది అన్నది. 30 టీఎంసీ కూడా ఒక చిన్న రిపోర్ట్ కూడా దాని మీద కూడా ఇచ్చినాం మేము. యాజ్ ఇట్ ఈజ్ ఇదివరకు ఎట్లయితే ఉందో టనల్ సిస్టంలో అదే లెక్కలో పెట్టండి అని అన్నాం. అట్లా పెడితే ఏమైందంటే ఆల్రెడీ ఉన్న సబ్స్టేషన్లే పనికి వస్తాయి వాటికి, మళ్ళీ కొత్త సబ్స్టేషన్ కట్టాల్సిన అవసరం పడదు. ఓకే, అదే పంప్ అక్కడే ఉంటుంది కాబట్టి. ఓకే, అలా అన్నాం. కానీ కొద్దిగంత మార్పు చేసి చేసాను. అది ఇప్పుడు అది ఎందుకు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని కంటిన్యూ చేసేటోళ్ళు లేరు. 30 టీఎంసీ అవును. ఇప్పుడు ఇంకా అసలు దాని మనం 1 టీఎంసీ వాడట్లేదు. ఇప్పుడు 30 టీఎంసీ కూడా ఆశపడడం ఎందుకు? ఆ 2 టీఎంసీలు తీసుకున్నా చాలు. ఆ 2 టీఎంసీలకే ఇప్పుడు ఏమి ఎవరు ముందుకు వస్తలేరు. సార్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఏదో సీపేజ్ కింద ప్రాబ్లం అయ్యి కూలొచ్చు కుంగొచ్చు అన్నారు పిల్లలు. కూలొచ్చు కాదు, అది క్యావిటీ ఏర్పడింది, సింక్ అయింది. కానీ అది బాంబు పెట్టి పేల్చారు అనేది ఒక అంటారు. మరి అనుమానం తెలియదు, అనుమానం ఉండొచ్చు. కానీ అంత పెద్ద దానికి బాంబు పెడతారని అనుకోను, చెప్పలేము. ఇవాళ రేపు ఎవ్రీథింగ్ పాసిబుల్. ఎందుకంటే ఆ కింద అవతలున్న వాటికి చేసింది కదా ఇసుక మాఫియా వాళ్ళు, ఆ తనుగుల వగైరా నేను చూసిన చెక్ డ్యామ్లకు చేసిండ్రు. సుల్తానాబాద్ దగ్గర ఒకదాన్ని పట్టుకున్నారు వాళ్ళు, పోలీస్ కేసు అయింది, ఏం యాక్షన్ లేదు. మరి చేసింది ఎవరు అంటే ఇసుక దొంగలు చేశారు. మరి ఇక్కడ ఇసుక ఈడ కూడా చూడరాదు ఎంత పోతానే. ఇసుక గురించే అది 2 లాభాలు ఉన్నాయి. నడిపించకుంటే ఇసుక లాభం ఉన్నది, కరెంటు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నడిపిస్తే ఇసుక బంద్ అవుతుంది, కరెంటు ఖర్చు భరించాలి. ఈ 2 ఉన్నాయి ఇబ్బంది. తర్వాత మా ఇరిగేషన్లో ఉన్న ట్యాంకుల మీద కూడా మనం సోలార్ పవర్ పెట్టవచ్చు అని కూడా రిపోర్ట్ ఇచ్చాం. బట్ ఇట్ రిక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కొంత ఈ కాళేశ్వరంలో ఖర్చు తగ్గించుకోవచ్చు పంపించాలి సోలార్ ద్వారా. ఓకే, మంచి మనం బయట కొనాలంటే కాస్ట్లీ ఉంటుంది. ఎవరి దగ్గర కొనాలన్నా టెండర్ సిస్టమ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, చేయొద్దనుకున్నప్పుడు ఇవి రావు. చేయాలనుకున్నప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, కాళేశ్వరం ఇస్ ది లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ. అన్ని రాజకీయాలు వచ్చేసి ఇక రాజకీయాలు అంటే చూడు, ఆ నీళ్ళు ఇస్తే ఈయనకు రేపు ఓట్లేయరా అంటే చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఇస్తే ఈయనకే వస్తుంది. పంప్ చేసి ఇస్తున్నారని ప్రచారం చేయండి. గో మేము ఇంత కష్టపడ్డాం, ఆడగొన్నాం, పవర్ ఈడగొని నేను నడిపిస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. పేరు వస్తుంది సార్. ఇంకా బీఆర్ఎస్ పేరు కఠిన బీఆర్ఎస్కి వస్తుంది. అంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అంతమంది కొన్ని ప్రాజెక్టులు పట్టిన అలాగే నీళ్ళు ఇస్తలేరా? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది, ఏ పార్టీ వాళ్ళు కట్టినా ఇస్తుంది నీళ్ళు. ఇలా నీళ్ళు వాడకానికి రైతులు ఉపయోగపడడానికి ఏ పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు బాగుపడడానికి ధ్యేయంగా పెట్టుకుంటే పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచి శివారెడ్డి గారు. రాహుల్ ఫ్రెండ్స్ చూసినారు కదా, రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడుకొని, బట్ రిటైర్డ్ ఇంజనీర్ గారు కేసీఆర్ ఇచ్చిన కమిటీలో మెంబర్గా ఉన్నారు, రిపోర్ట్ ఇచ్చిండ్రు, అనేక ప్రాజెక్ట్ మీద పనిచేసినారు. కాళేశ్వరం ఇప్పుడు కన్నేపల్లి దగ్గర నుంచి వాటర్ పంపులు ఆన్ చేసి కొట్టొచ్చు. ప్రభుత్వం ఎందుకు కొట్టలేదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.